మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. సాక్షి పేపర్లో బ్యానర్ ఐటమ్గా అద్దం లెక్క అంకెలు కనపడతాయనట, కానీ అబద్ధాలు రంకెలు వేస్తున్నాయట. అద్దం లెక్క అంకెలు కనపడ్డప్పుడే అబద్ధాలు రంకెలు వేస్తేనే దాన్నే మోసం అంటారు అనేది మామూలుగా సామాన్య ప్రజలు మాట్లాడుకునేది. అంటే మన కళ్ళ ముందు కనపడేది కానీ కనపట్టలేదని చెప్తారు. దాన్నే మోసం అంటారు, దాన్నే చీటింగ్ అంటారు. అది అలా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనేది 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ నమ్మకంతోనైతే ఏ హామీలని నమ్మైతే ఓట్లు వేశారో ఆ హామీల్ని ఎగ్గొట్టడానికి కార్యక్రమం ఈ అద్దం లెక్క అంకెలు కనపడుతున్నా కానీ అబద్ధాల రంకెలు దేనికి వేస్తానంటే తెలుసు, అబద్ధాలని తెలుసు, మనం రంకెలు వేస్తున్నామని తెలుసు. కానీ ఎందుకు వేస్తున్నారు అంటే సూపర్ 6 అని కొన్ని హామీలు ఇచ్చారు. మేము గెలిస్తే మాకు అధికారం ఇస్తే మీకు ఫలానా ఫలానా స్కీములు చేస్తాం, రైతు భరోసా 20,000 రూపాయలు వేస్తాం, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు వేస్తాం, రైతన్న నేతన్న హస్తం వేస్తాం, మత్స్యకారుల హస్తం వేస్తాం, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ఇట్లాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన కార్యక్రమాలు ఈ వాస్తవంగా. ఈ 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలోంచి ఆయన మెదడులోంచి వచ్చిన స్కీములు కాదు. ఎందుకంటే వారి మెదడులోంచి ఇట్లాంటి స్కీములు రావు. వారి మెదడులోంచి ఏమొస్తాయి? గ్లోబలైజేషను, ప్రైవేటీకరణ, P4లు, పెట్టుబడిదారులు తీసుకురావటం, ప్రజల సొమ్మును వాళ్ళకి ఇవ్వటం, భూముల్ని, ఇవి వస్తాయి. కానీ రివర్స్లో 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంతో నవరత్నాల పేరుతోని ప్రభుత్వంకి సంబంధించిన ప్రజల సొమ్ముని ప్రజలకే పంపిణీ చేసే కార్యక్రమం చేసిండు. 2,71,000 కోట్ల రూపాయలు డీబీటీ కార్యక్రమంలో. దాన్ని ఎగ్గొట్టాల. వాటిని ఎగ్గొట్టే కార్యక్రమం కోసం రకరకాల అబద్ధాలు, రకరకాల విన్యాసాలు, రకరకాల డ్రామాలు జరుగుతున్నాయి. ఆ డ్రామాలలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని చేస్తాడు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొన్ని, ఈనాడు పేపర్ కొన్ని, TV5 కొన్ని, ఇట్లా రకరకాలుగా వాళ్ళ విన్యాసాలు, వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. అబద్ధాన్ని నిజం చేయడానికి, నిజాన్ని అబద్ధం చేయడానికి. నిజాన్ని అబద్ధం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేయలేదు, మొత్తం అప్పులు కుప్పైంది, విధ్వంసం అయింది, శ్రీలంక అయింది, ఇది అయింది, అది అయింది చెబుతున్నారు. ఏం చేయలేదని ఒక చేసిన దాన్ని చేయలేదని చెప్పడానికి, చేయాల్సిన దాన్ని చేయటానికి లేదు అని చెప్పడానికి మొత్తానికి వాడుతున్నారు. ఈ అబద్ధాల రంకెలేందో చూద్దాం. నీతి ఆయోగ్ నివేదికలపై చంద్రబాబు తనదైన రీతిలో వక్ర భాషలు చెప్పిండు. 73,635 కోట్లు ఈ దఫా చంద్రబాబు సర్కారు 7 నెలల్లో చేసిన అప్పులు. 7 నెలల్లో 73,000 కోట్లు చేసిండు. నెలకు 10,000 కోట్లు అప్పులు చేసిండు. సుమారుగా నెలకు 10,500 కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఇప్పటికే చంద్రబాబు నాయుడు. మాట్లాడితే అప్పులు చేసిండు, బటన్లు నొక్కిండు, శ్రీలంక చేసిండు. బటన్లు ఎవరి కోసం నొక్కిండు? పెత్తందారులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు నొక్కలేదు, మాకే పంచిండని ప్రజలు అంటున్నారు. పేద ప్రజలకి కడుపు నింపిండు బటన్ నొక్కి. మీరేం చెప్తున్నారు? బటన్ నొక్కి శ్రీలంక చేసిండు అంటున్నారు. ఆ బటన్ నొక్కుడు మొత్తం బంద్ చేసి మీరు ఎవరి కోసం బటన్ నొక్కుతున్నారు? రిలయన్స్లు, అదానీలు, అంబానీల కోసం. ఎంత అడిగితే అంత, ఎక్కడ అడిగితే అంత భూమి ఇవ్వాలి వాళ్ళకని మీరు పెట్టుకున్నారు. అమరావతి పేరుతో చేసిన దాదాపు 50,000 కోట్ల అప్పులు దీనికి అదనం. మళ్ళా 73 + 50 1,23,000 కోట్లు చేసిండు. మరి అప్పుల మోత మోగిస్తున్నది ఎవరు? ఆర్థిక విధ్వంసకారుడు ఎవరు? టీడీపీ హయాంలో ప్రభుత్వ అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు 19.54%. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వార్షిక అప్పుల వృద్ధి రేటు అని ఉంటుంది. అది 19.54%, అంటే 19.5% ఉంది వార్షికంగా అప్పు చేసే రేటు. అదే వైఎస్ఆర్సీపీ పాలనలో 15.61% ఉంది. అంటే దాదాపు ఒక 4% ఇంకా వైఎస్ఆర్సీపీ పాలనలోనే తక్కువ ఉంది. ఇంకా వైఎస్ఆర్సీపీ పాలనలో కరోనా మహమ్మారి వచ్చింది. ఒక 2 సంవత్సరాలు కంప్లీట్గా ఒక రకమైన డిజాస్టరే ఉంది. అయినప్పటికీ 16.5%తో వీళ్ళు వృద్ధి రేటు చేస్తే ఆయన 20% దాకా తెచ్చిపోయిండు. మరి అప్పులు చేసిండు, విధ్వంసం చేసిండంటే మరి ఒకవేళ నువ్వు అప్పుల వృద్ధి రేటు పెరిగింది, మరి అప్పులు చేసామని పేదవాళ్ళకి ఇచ్చినవంటే ఇచ్చింది లేదు, ఎడిపోయినాయి అంటే లెక్కలేదు. సరే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండు, విధ్వంసం చేసిండు అంటున్నారు. సరే అప్పు చేసిన కనీసం ఒక 2,71,000 కోట్లు కనపడతాయి అకౌంట్లలో, పేద ప్రజలకు చెందినవి, మన రాష్ట్రానికి సంబంధించిన సంపద అయింది. అది మన సంపద, మన ప్రజలే తిన్నారు. మన ప్రజలే మళ్ళీ కొనుగోలు శక్తి పెరిగింది, మన ప్రజల ఆర్థిక పరిపుష్టి పెరిగింది, జీవన ప్రమాణం పెరిగింది, తప్పు లేదు.
కానీ మీరు చేసిన అప్పు ఎటుపోయింది అసలు? ప్రజలకు ఏ రోజు రైతు భరోసా ఇచ్చినోళ్ళు కాదు, తల్లికి 100 అమ్మఒడి ఇచ్చినోళ్ళు కాదు, నేతన్నాస్తం, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇట్లాంటి స్కీములు పెట్టి, మత్స్యకారు నేస్తం ఇట్లాంటి స్కీములు పెట్టి పేద ప్రజలకి, వృత్తిదారులకి ₹1 ఇలే. మరి ఎడిపోయినాయి? మీరు చేశారు అప్పులు అనేది ఇలా పేద ప్రజలు అడుగుతున్న పరిస్థితి ఈడ ఈడ క్లియర్గా కనపడుతున్నాయి, అద్దం లెక్క కనపడుతున్నాయి. అంకెలు 19.5% తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పుల వృద్ధి రేటు ఉంటే 16.5% వైకాపా 15.5% వైకాపా హయాంలో ఉంది. ఆ అప్పుల వృద్ధి రేటు ఎవరి హయాంలో ఎక్కువగా ఉందో ఇక చూసుకోండి మీరు. వైఎస్ఆర్సీపీ పాలనలో సామాజిక రంగంపై సగటు వార్షిక వ్యయం 5,224 కోట్లు అయితే టీడీపీ పాలనలో సామాజిక రంగంపై సగటు వార్షిక వ్యయం 2,437 కోట్లు. సామాజిక రంగంపై అంటే పెన్షన్లు ఇట్లాంటి స్కీములు వైఎస్ఆర్సీపీ హయాంలో 5,224 కోట్లు ప్రతి సంవత్సరం ఉంటే తెలుగుదేశం పార్టీ హయాంలో దానికి సగం కంటే తక్కువ 2,437 కోట్లు ఉన్నాయి. మరి ఎవరు సామాజిక పెన్షన్లు కానీ, సామాజిక స్కీములు కానీ, సంక్షేమ స్కీములు మంచిగా పెట్టినట్టు ఇప్పుడు? అది దీన్ని బట్టి కాగు లెక్కలను బట్టి మానవతా కోణంలో సాగించింది ఎవరు పరిపాలన అని అర్థం చేసుకోవాలి. అసలు ఈ లెక్కలు కూడా అవసరం లే. 7 నెలలు అయింది, ఒక పెన్షన్ల పెంపు తప్ప ఏమి ఇచ్చిండు సామాజికంగా సంక్షేమ కార్యక్రమాలు అర్థం కావట్లే. వీళ్ళే ఇదే పత్రికలు, ఇదే టీవీ ఛానల్, ఇదే నోర్లు బటన్ నొక్కుతుండు అంటే బటన్ నొక్కినప్పుడల్లా పేద ప్రజల అకౌంట్లో డబ్బులు పోయినాయి. మరి ఆ బటన్ 7 నెలలు అయింది, 8 నెలలు అయింది నొక్కకపోయా అంటే ఇవ్వట్లేదు అనేది కదా. అంటే సామాజిక రంగం పైన కూడా సగటు వార్షిక వ్యయము వైఎస్ఆర్సీపీ హయాంలో ఎక్కువ ఉంది. ఏపీ సొంత పన్నుల ఆదాయము 2018-19 58,107 కోట్లు ఉంటే 2023-24 92,970 కోట్లు ఉంది. ఏపీ సగటు సొంతంగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయము జగన్మోహన్ రెడ్డి కాలానికి, చంద్రబాబు నాయుడు గారి కాలానికి కంపేర్ చేస్తే దాదాపు సగానికి సగం తేడా ఉంది. 45% ఎక్కువ జగన్మోహన్ రెడ్డి కాలంలో పన్నుల ద్వారాగా ఆదాయం వచ్చింది. 92,000 కోట్లు, సుమారుగా 93,000 కోట్లు 2023-24 జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వస్తే 2018-19 58,000 కోట్లే వచ్చింది. 98,000 కోట్లు ఎక్కడ, 58,000 కోట్లు ఎక్కడ? అంటే దాదాపు 40,000 కోట్ల ఆదాయం ఎక్కువ జగన్మోహన్ రెడ్డి కాలంలో వచ్చింది. కానీ దీన్ని కూడా తప్పుకుని చూపించారు. ఈ అన్నిటినీ అద్దం లెక్క కనపడుతున్న అంకెలు, పెద్ద పెద్ద అంకెలు. ఎందుకు ఈ అబద్ధాలు ఆడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలు అనే స్కీములు ఆపాల, ఆయన పేరు రావద్దిగా, మర్చిపోవాలి ఆ పరిపాలన కాలం. కానీ మర్చిపోతారా ప్రజలు అనేది ఒక ఇంటెన్షన్ ఉందని ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇదేంది అప్పులు. జగన్ హయాంలో మూలధన వ్యయం గురించి, మూలధన వ్యయం తగ్గింది అని పేపర్లు రాస్తున్నాయి, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 15,632 కోట్ల రూపాయలు మూలధన వ్యయం చేస్తే టీడీపీ పాలనలో 13,860 కోట్లు, దాదాపు 2,000 కోట్లు వీళ్ళే ఇంకా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇంకో 2,000 కోట్లు తక్కువ మూలధన వ్యయం చేశారు. మరి ఎవరు విధ్వంసం చేసినట్టు, ఎవరు పరిపాలన చేసినట్టు అనేది, మరి సంపద సమకూర్చింది ఎవరు, ఆస్తుల కల్పన పునర్నిర్మాణం చేసింది ఎవరు అనేది ఇగో ఈ అంకెలు చూస్తే తెలుస్తుంది అనేది సాక్షి పేపరు చెబుతుంది. అద్దం లెక్క అంకెలు కనపడుతున్న అబద్ధాల అంకెలు అంటే అంతే వేస్తారు. ఎందుకు వేస్తాడు అంటే ఇవన్నీ తప్పించుకోవాలా, ఇచ్చిన 6 హామీలని అది నేను మోసం చేయట్లేదు అని చెప్పటం కోసం ఒక ప్రయత్నం చేస్తాడు. కానీ స్పష్టంగా కనపడుతుంది అంకెలకి ఇంకెలు ఏం అవసరం లేదు. ఒకరు సామాన్యులకి అంకెలు తెలియకపోవచ్చేమో, మెజారిటీ ప్రజలకు తెలుస్తుంది, ఎడ్యుకేటెడ్కి. ఒకళ్ళ అంకెలు తెలవనోళ్ళు కూడా వాళ్ళ అకౌంట్ బుక్ చూసుకుంటే తెలుస్తుంది కదా. 8 నెలల నుంచి ₹1 అకౌంట్లో పడలే, మత్స్యకారులకు పడలేదు, కాపు నేస్తం పడలే, ఈబీసీ నేస్తం పడలే, తల్లికి వందనం పడలే, రైతు భరోసా పడలే, డ్వాక్రా మహిళలకు పడలే, ఇవన్నీ కనపడతలే. అది చాలదా? నువ్వు చెప్పే అబద్ధాలేంది నిజాలేంది? ఈ అంకెలు ఎవడికి కావాలా? అంకెలతో పని లేదు, వాళ్ళకి వాస్తవాలు కావాలి. వాస్తవాలు 8 నెలల నుంచి బటన్ నొక్కుడు లేదు, డబ్బులు వచ్చుడు లేదు. 2,61,000 మంది గ్రామ వాలంటీర్లకు నెలకు 5,000 ఇచ్చి వాళ్ళ పని చేయించుకునేది, వాళ్ళకి రావట్లే, వాళ్ళు లేరు. ఇవన్నీ కనపడలేదు, మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యం కనపడుతున్నాయి. ఇక దీనికి నువ్వు నీతి ఆయోగ్ లేకపోతే కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ ఇవన్నీ పనికిమాలిన ముచ్చట్లు. డైరెక్ట్గా సాఫ్ సీదాగా చెప్పండి, ఏం తప్పులేదు. నేను ఓట్ల కోసమే సూపర్ 6 హామీలు ఇచ్చిన, నాకు అమలు చేసే ఉద్దేశం లేదు, నేను చెయ్యను అని చెప్పండి. ముక్కు నేలకు రాయించండి, లేదంటే క్షమాపణ చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలకి నేను క్షమాపణ చెబుతున్నా, 75 సంవత్సరాల వయసులో కూడా నేను అబద్ధం ఆడినా మీకు అని చెప్పుకోండి, తప్పే ఉంది అనేది ప్రజలు కోరుకుంటున్నారు. దానికి కూడా సిద్ధమై ఉన్నారు. నువ్వు పెంచుడు లేదు, గించుడు లేదు, అమ్మకఒడి ఉంది కదా, 15,000 ఒక్కళ్ళకన్నా ఇయ్యి. రైతు భరోసా ఎట్లాగ మోడీ 10,000 చేసిండు 6,000ని, ఇక నువ్వు పెంచేది ఏం లేదు అందులో.
రైతు భరోసా ఆల్రెడీ 4,000 పెరిగే ఉంది, అదేదో ఇచ్చేయండి అని వాళ్ళు కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చిండు అదే ₹1 పెంచొద్దని అడుగుతున్నారు. ఒకవేళ అది కూడా నేను ఇయ్యను, జగన్మోహన్ రెడ్డి ఇస్తారు కానీ నాకు పేద ప్రజలకు ఇచ్చే ఆలోచన లేదు అంటే చెప్పండి. ఇవన్నీ ఎందుకు? ఈ అంకెలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, ఇవి అవి జనాలకు కనిపించేయటం, జనాలకు టైంపాసు, పత్రికలకు టైంపాస్ తప్ప ఏం లేదు ఇందులో. సాఫ్ సీదాగా చెప్పండి. మళ్ళీ నిన్నేం చెప్తుండు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా గట్టిగా వాదించండి, స్కీములన్నీ అమలైతాయి అని చెప్పండి, అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టండి అంటాడు. ఎవరు అసత్య ప్రచారం? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మీ నోటితో చెప్పారు. డబ్బులుండి రాష్ట్ర ప్రభుత్వం స్కీములు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు, డబ్బులు లేవు కాబట్టి ఇవ్వట్లే, 15% వృద్ధి రేటు వచ్చాక ఇవన్నీ అమలైతాయి అని మీరే చెప్తారు. మరి ఎవడు అసత్య ప్రచారం చేసినట్టు ఇందులో? ఎవరూ చేయాలి అసత్య ప్రచారం. సత్య ప్రచారం ఇది మీరన్నదే, మీ నోటితో నన్న ఆడియోలు వీడియోలు ఉన్నాయి. అప్పులు తీర్చే స్తోమత సున్నా స్థాయికి చేరిన చంద్రబాబు పాలనలో నీతి ఆయోగ్ నివేదికలపై తనదైన రీతిలో వక్ర భాష్యాలు. చంద్రబాబు పాలనలో మూలధన వ్యయం 13,000, చంద్రబాబు పాలనలో సగటు వార్షిక మూలధన వ్యయం 13,860 కోట్లు, వైఎస్ఆర్సీపీ పాలనలో సగటు మూలధన వ్యయం 15,632 కోట్లు. ఏనే కనపడుతుంది రెడ్ అక్షరాలు. సామాజిక రంగానికి చంద్రబాబు కేటాయించింది 2,437 కోట్లు వార్షికంగా ఒక సంవత్సరానికి అయితే, వైఎస్ఆర్సీపీ పాలనలో 5,224 కోట్లు. ఇది రెడ్ అక్షరాలతో కనపడుతుంది. ఇవన్నీ ఏమి లేదు, కేంద్ర ఆర్థిక సంఘమైనా నీతి ఆయోగ్ ఇచ్చినా ఎక్కడిచ్చినా అంకెలు స్పష్టంగా ఉన్నాయి. అంకెలు స్పష్టంగా ఉన్న అబద్ధాలు ఆడటానికి కారణం ఇవన్నీ ఎత్తేసే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్కీములు ఎత్తేయాలా? ఎత్తేస్తే డైరెక్ట్ చెప్పండి, ఇవన్నీ ఎందుకు సోది ముచ్చట్లు? డైరెక్ట్గా చెప్పేసేయండి, నేను ఇయ్యదలుచుకోలేదు, పేద ప్రజలకి పంపిణీ చేయడం అనేది నాకు గిట్టదు అని చెప్పండి, అయిపోయా. నేను సంపద సృష్టిస్తే పెద్దోళ్ళ కోసం సృష్టిస్తే తప్ప పేదల కోసం సృష్టించను అని చెప్పండి. ఈ డొంక తిరుగుడు వ్యవహారం, ఇటు మళ్ళీ పట్టు మలిపి అప్పులు నువ్వు చేసింది ఏంది మరి? 73,000 కోట్ల రూపాయలు 7 నెలల్లో చేశారు మీరు. అంటే ఇట్లా ఈ చొప్పున 60 నెలలు ఉంటుంది. 60 నెలలకి 60 నెలలు ఇంటూ 10,000 కోట్లు వేసుకున్నా కానీ ఎన్ని లక్షల కోట్లు? దాదాపు 6.5 లక్షల కోట్లు మీరు అప్పు చేయడానికి ఇప్పుడు సిద్ధమై ఉన్నారు. మళ్ళీ నువ్వు అప్పులు అంటే ఏ రకంగా దాని జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండు 6,46,000 కోట్లు ఆయన దిగిపోయే నాటికి ఉందని వాళ్ళే చెప్తున్నారు. అయినప్పటికీ దాంట్లో ఒక 3 లక్షల కోట్లు ప్రజలకే పంపిణీ చేసిండు రోజువారీ పరిపాలన కాగానే. ఈ నోట్లు లెక్కేసినా అర్థమవుతుంది కదా. ఇవాళ మీరు అప్పులైన విధ్వంసం అయింది అంటే నేనేదో సృష్టిస్తున్నా, క్రియేట్ చేస్తున్నట్టు అక్కడ కనపడుతుంది కదా. ప్రజల అకౌంట్లలోకి ఏమి వచ్చినాయి, ఏమి రాలేదు, అప్పుడేమి వచ్చినాయి, ఇప్పుడేమి వచ్చినాయి కనపడుతుంది. ఈ అంకెలు ఎందుకు? ఇక ఇది